సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు. 2008 డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1000 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదు అని అభ్యర్థులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చినట్లే తమకు కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే తెలంగాణలో కూడా ఇవ్వాలి అని 2008 డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ అభినందన్ కుమార్ డైరెక్షన్ ప్రకారం మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సెక్రటరీని కలిశారు డిఎస్సి అభ్యర్థులు. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దివ్య అందిస్తారు. దివ్య, 2008 డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు శాంతించినట్టుగా కనిపిస్తోందా? లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు మేము కేసీఆర్ గారికి చెప్పాము, ఆయన సభల్లో చాలా వరకు ఎక్కువ చెప్పారు, కానీ ఏది కూడా వాళ్ళు చేయలేదు అని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ డిఎస్సి ఉద్యోగులు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎవరిని కలిశారు, ఏంటి, అసలు సీఎం గారిని కలిశారంటే అక్కడికి వెళ్ళినప్పుడు? సీఎం గారిని కలవడం అనేది జరగలేదు, కానీ మాకు వచ్చినటువంటి సమీక్షలో 2 రోజుల్లో మాకు ఫైల్ అనేది ఈరోజు సెక్రటేరియట్కి వెళ్ళిందండి. ఇప్పటి వరకు మేము 2008 డిఎస్సి వాళ్ళము 15 సంవత్సరాల నుంచి నానా అవస్థలు పడి గత ప్రభుత్వాలలో మేము ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించడం జరిగింది. ఇక్కడ మా అభ్యర్థులు అన్ని డిస్ట్రిక్ట్స్లో నుంచి ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళకి ఒకటి హామీ ఏంటంటే 2 రోజుల్లో మాకు గవర్నమెంట్ తగినటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది మా కోరిక. ఇక్కడ 15 సంవత్సరాలలో ఏం చేశారని అడిగితే మాత్రం ఇప్పుడు ఎవరిని కలిశారు? అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ మాణిక్రాజు గారు, అట్లనే సీఎం యొక్క పిఏ జయపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సుదీర్ఘ సంవత్సరాల పాటు నలుగుతున్నటువంటి సమస్యకు రీసెంట్గా 8వ తారీఖు మాకు ఇంట్రీమ్ ఆర్డర్, మధ్యంతర ఉత్తర్వులు మాకు ఫేవర్గా రావడం జరిగింది. అంతకుముందు ఆర్డర్ రాకుండా ముందు కూడా గౌరవ సీఎం గారిని కలిసిన సందర్భంలో చూస్తాం, మీ పనిచేస్తామని చెప్పిన సందర్భంలో ఈరోజు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళొకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మా సమస్య కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అన్ని జిల్లాల నుంచి సుమారు ఒక 500 పైగా మా అభ్యర్థులు సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి డిఎస్సి 2008 అభ్యర్థులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసానికి చేరుకోవడం జరిగింది. మాకు సానుకూలంగా స్పందించారు. గత గవర్నమెంట్లో హామీ ఇచ్చి కూడా మాకు న్యాయమైన కోరికను గవర్నమెంట్ కోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మాకు దాటవేసి మా జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రజాప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చింది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగులకు ఆశాదీపం ఈ ప్రభుత్వం. అందులో భాగంగా మాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకాన్ని మేము ప్రకటిస్తున్నాము. ఖచ్చితంగా వితిన్ 3-4 డేస్లో దీనికి సంబంధించిన ఫైల్ పుటప్ చేసి పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ వాళ్ళు పిఏ గారు కావచ్చు, అట్లే వచ్చినటువంటి మాణిక్రాజు గారు కావచ్చు, మరి ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకొని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సి 2008లో సెలెక్ట్ అయి నష్టపోయినటువంటి బీఈడీ అభ్యర్థులము ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకొని మేము ఏ విధంగా నష్టపోయాము, మాకు ఈ 15 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ అయినటువంటి మాణిక్రాజు గారికి, అదేవిధంగా పిఏ అయినటువంటి జయపాల్ రెడ్డి సార్ గారికి ఇద్దరు కూడా వివరించడం జరిగింది. వాళ్ళు మేము చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసి ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ వలన 4.5 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. అదే 65-70 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఈరోజు రోడ్డు పాలైపోయారు. వీళ్ళకి తప్పకుండా న్యాయం జరగాల్సి ఉంది. ఎందుకంటే రీసెంట్గా కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి ఒక డైరెక్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఆ డైరెక్షన్ గురించి కూడా వాళ్ళు వివరాలు తెలుసుకొని తప్పకుండా ఈ యొక్క ఫైల్ను పుట్టప్ చేసి 2 రోజుల్లో దీనిపై సమీక్షలు ఏర్పాటు చేసి తిరిగి దీన్ని మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో, బంగారు తెలంగాణలో గత 15 సంవత్సరాల నుంచి మాకు తీవ్ర అన్యాయం జరిగినటువంటిది ఈరోజు స్వయంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి స్వగృహంలోకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడి రావడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము గత 15 సంవత్సరాల నుంచి అండి 2008 డిఎస్సిలో అంటే మాకు జరిగినటువంటి అన్యాయం ఈ భారతదేశంలో ఎవరికి జరగలేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత గవర్నమెంట్లు దీని మీద చేసినటువంటి తప్పుదాలు ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. తర్వాత మాకు నోటిఫికేషన్నే ఇంప్లిమెంటేషన్ చేయమని 9/9/2009 మాకు ఆర్డర్ రావడం జరిగింది. దానిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. తర్వాత ఫిబ్రవరి 8, 2017 ఆర్డర్ వచ్చిందండి. అది కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పారు ఆర్డర్ కూడా, ఇది హైకోర్టులో, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి. తర్వాత సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్ వచ్చిందండి. దాన్ని కూడా
కేసీఆర్ గారి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు దాన్ని అనగదొక్కేసి దాని మీద మళ్ళా సుప్రీంకోర్టు పోయి దాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారండి. ఇలాగా ఆయన అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సభలో 2016లో కూడా మాకు ఉద్యోగాలు ఇస్తాడు. కానీ ఆయన అప్పుడు ఇవ్వలేదు. మేము అనేక సార్లు ప్రగతి భవనం పోయినప్పుడు ఇలాగ 500 మంది ఏనాడు కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజా పరిపాలన చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో మేము 500 మంది వస్తే దీంట్లోంచి ప్రతినిధులుగా 5 మందిని తీసుకొని ఈ సమస్య ఎవరిది అనేటువంటి విషయం మీద కనుక్కొని విద్యాశాఖకు సంబంధించి మాణిక్రాజు గారిని ఆయనకి మాకు మొత్తం వివరంగా వినిపించుకున్న తర్వాత దీని మీద 3 గంటలకల్లా దీని మీద ఒక వివరణ ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి గారి యొక్క సెక్రటరీ జైపాల్ గారి ద్వారా ఇమీడియట్గా తెలుసుకోమని 3 గంటలకు దీని మీద కూర్చున్నారు. మేము అడిగేదోటే, అప్పటికే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి అన్నగారిని గాంధీ భవన్లో కూడా అనేక మార్లు కలిసాం. అలాగే మేము ఈ ఉద్యమాన్ని తారస్థాయిగా నడిపించినప్పుడు ఆయన మా యొక్క ఆమరణ నిరాదీక్ష కూడా రావడం జరిగింది. మేము కోరుకున్నది ఒకటే, ఇప్పుడు కోరుకున్న ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మాకు మీరు అన్యాయం చేయకపోతే మా జీవితాలు అనేటువంటి నాశనం అయిపోయి మీరు ఉద్యోగాలు ఇస్తే బాగా చేస్తే మేము 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేస్తాం. మా వయసులు అయిపోయి మా యొక్క తల్లిదండ్రులు చనిపోతున్నారు, మాకు పెళ్లిళ్ళు కాలేదు, మా జీవితాలు సర్వనాశనం అయిపోయి పాత ప్రభుత్వాల వల్ల. మీరైనా కానీ మాకు ఈ 14-15 సంవత్సరాల నుంచి కుళ్ళు మగ్గుతున్నటువంటి సమస్యను పరిష్కరించి మా యొక్క 1000 మంది కుటుంబాల్లో మీరు మాకు దీపం వెలిగించి మాకు అన్నం పెడతారని ఈ యొక్క మీడియా పూర్వకంగా మిమ్మల్ని అడుగుకున్నాం. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. ఎస్, ఇది రోహిత్. ఇక్కడ డిఎస్సి విద్యార్థులు ఏనాడు లేదు కూడా గత ప్రభుత్వంలో మమ్మల్ని కనీసం గేట్ దగ్గరకు కూడా రానివ్వలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు లోపలికి మమ్మల్ని 5గురిని పిలిచి ఈ లోపలికి వెళ్ళి మరి మా సమస్యల్ని చెప్పుకున్నాము. ఖచ్చితంగా వారం రోజుల్లో మా యొక్క పరిష్కారం అవుతాయి, మాకు రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఆయన ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్తున్నారు రోహిత్. ఇక్కడ రైట్ దివ్య, ఆంధ్రప్రదేశ్లో 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగినట్టుగానే తెలంగాణలో కూడా న్యాయం చేయాలి అని ఇక్కడి డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. న్యాయస్థానాలు తమకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించారు తప్పితే మాకు న్యాయం చేసే విధంగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పటి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సీఎంఓ నుంచి అనుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేశారు. 2008 డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1000 మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు 1000 మంది అభ్యర్థుల వరకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదు అంటున్నారు. ఏపీలో ఉద్యోగాలు ఇచ్చినట్లే తమకు ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. జస్టిస్ అభినందన్ కుమార్ డైరెక్షన్ ప్రకారం మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అంటున్నారు. సీఎం సెక్రటరీని కలిశారు డిఎస్సి అభ్యర్థులు. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యను పరిష్కరించినట్లే తెలంగాణలో కూడా ఈ సమస్యకు ఎటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు? 2008 డిఎస్సి అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.